శ్రీమాత్రే నమః. నారాయణి టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25 సంవత్సరానికి ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా మనం కుంభరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు వస్తాయి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఆదాయం 14, వ్యయం 14. రాజ్యపూజ్య అవమానాలు చూసుకుంటే రాజ్యపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఇంకా ఈ కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురుడు చతుర్థంలో, శని జన్మంలో, రాహు ద్వితీయంలో, కేతువు అష్టమంలో సంచారం జరుగుతోంది. వీరికి అర్ధాష్టమ గురు ప్రభావం వల్ల ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా అష్టమ కేతు ప్రభావం, ఆగస్టు నెలలో అష్టమ కుజ సంచారం కూడా జరుగుతుంది. వీటి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీకు ఆరోగ్యంలో విషయంలో కొంత ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దీర్ఘకాలికంగా మందులు వాడితే తప్ప ఆరోగ్య సమస్యలు ఒక కొలిక్కి రావు. కొంత శ్రద్ధ కూడా చూపించాలి. ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం అలవాటు చేసుకోవడం, దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగంలో ఉత్సాహం చూపించినా గుర్తించరు. ఉన్న చోట ఎంత మంచిగా ఉన్నా దాన్ని మీరు ఆస్వాదించరు. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. ధనం విషయంలో ఎప్పుడు వెతుకులాట ఉంటుంది. తెలియని విషయాలకు అనుకోకుండా ఖర్చు చేయవలసి ఉంటుంది. సంతాన విషయంలో ఫీజులు అధికంగా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. చేయాలనుకున్న పనులు ఒక క్రమ పద్ధతిలో ఒక కాలపట్టిక తయారు చేసుకొని దాని ప్రకారం తప్పనిసరిగా చేసుకునే విధానం అలవాటు చేసుకోవాలి. లేకుంటే పనులన్నీ వెనక ముందు అయ్యి నష్టం వచ్చి తర్వాత సరి చేసుకోలేరు. ప్రమోషన్ వచ్చినా రాకపోయినా మీరు మీ శ్రమ కొనసాగించడం అన్నది చెప్పదగ్గ సూచన. విద్యార్థులకు విద్యపై ఎక్కువ శ్రద్ధ వచ్చినా కొంత ఇంట్లో పరిస్థితులు అనుకూలించక ఇబ్బంది పడతారు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే పరిస్థితులు కూడా తలవంచక తప్పదని గుర్తుంచుకోండి. పరిహారాలు: ఓం నమః శివాయ అనే మంత్రాన్ని రోజు చదువుకోవాలి. అదేవిధంగా శనివార నియమం పాటించడం, పేదలకు మీకు తోచిన సహాయం చేయడం, 108 రోజులు ఆంజనేయ స్వామి గుడిలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం, ప్రదక్షిణాలు చేయడం, రోజుకు 3 ప్రదక్షిణాలు విధంగా చేయాలి. స్త్రీలకు నెలసరి వస్తే ఆ 4 రోజులు మానేసి మరలా మొదలు పెట్టండి. ఇంకా ఏవే దానాలు చేసుకోవాలంటే అనాథ శరణాలయంలో మీకు వీలైనంత వరకు ఆహారం దానంగా చేయండి. అదేవిధంగా గుడిలో స్వయం పాకం ప్రతి శనివారం ఇవ్వండి. ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి గణపతి గుడిలో పంచిపెట్టండి. గుడిలో స్వామివారి పాదాల దగ్గర పెట్టడం అన్నది చెప్పదగ్గ సూచన. అంతేకాకుండా ఇవన్నీ కూడా మనం గోచారం మీద మాత్రమే చెప్తున్నాం. కానీ ఎవరి జాతకంలో అయినా విడివిడిగా ఎవరి జాతకాలు వాళ్ళకి ఉంటాయి కాబట్టి వారి జాతకంలో గ్రహాలు, దశలు, అంతర్దశలు అన్నీ బాగుండి, అష్టవర్గు బాగుండి, అంశ అన్నీ కూడా బాగుంటే కనుక వారికి ఇందులో ఇచ్చే ఇబ్బందులు రాకపోవచ్చును, గమనించవలసిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మీకు జాతక చక్రం ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఏమైనా పనులు అవ్వట్లేదు అనుకున్నా, ఒక్కసారి మీ దగ్గరున్న ఎవరైనా సరే జ్యోతిష్ పండితుల దగ్గరికి వెళ్ళి మీ సంపూర్ణ జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని చక్కటి పరిహారాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. శ్రీమాత్రే నమః.